నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక వేరొక బిడ్డకు కాదా తరుణం. రచన పవని నిర్మల ప్రభావతి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, పిల్లలు ఎంతమంది అమ్మాయి నీకు? వెళుతున్న రైలు కిటికీలో నుంచి బయటకు చూస్తున్న పార్వతమ్మ ప్రశ్న విని తల తిప్పి చూసింది. తనకెదురుగా ఉన్న బెర్త్ మీద పండుటాకుల్లా ఉన్న ముత్తైదువ తన వైపే కుతూహలంగా చూస్తూ అడుగుతుంది. ఆమె పక్కనే కూర్చుని ఏదో ఇంగ్లీష్ మ్యాగజైన్ తిరగేస్తూ ఇంగ్లీష్లో కబుర్లు చెప్పుకుంటున్న అధునాతన యువతులు ఇద్దరు కూడా ఆ ప్రశ్నకు సమాధానం ఏం వస్తుందా అన్నట్లు కుతూహలంగా చూస్తున్నారు. మ్యాగజైన్ చదువుతున్నట్లే నటిస్తూ లేడీస్ కంపార్ట్మెంట్ కావటంతో వివిధ వేషభాషల్లో తొడతొక్కిడిగా ఉన్నారు ఆడవాళ్ళు. నిన్నే అమ్మాయి, నేను అడుగుతుంటా, పిల్లలెందరూ నీకు? మళ్ళీ అడిగిందా ముత్తైదువ. పార్వతమ్మకు ఓ పట్టాన నోరు పెగల్లేదు. అలవాటు లేని అబద్ధం చెప్పాలనిపించింది. కానీ ఏదో భయం, తప్పు అన్న భావం ఆ అబద్ధాన్ని గొంతుక బయటికి రానివ్వలేదు. 6, 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. ఆ క్షణంలో తను భూమిలోకి దిగిపోతున్నంత బాధ అనిపించింది ఆమెకు. ముసలి ముత్తైదువ మెప్పుదలగా తల ఆడించింది. కానీ ఆవిడ పక్కనున్న ఇద్దరు మాత్రం ఒక్కమారుగా ఏదో పిడుగుపడ్డట్టు గుండె మీద చేతులు వేసుకుని బాప్రే అన్నారు కీచుగా. పార్వతమ్మ తల ఎత్తి వాళ్ళకేసి చూడాలనుకుంది, చూడలేకపోయింది. తమని పార్వతమ్మ గమనించిందని, తమ మాటకు ఆవిడ బాధపడుతుందని తోచిందల్లే ఉంది. ఇద్దరికిద్దరు మ్యాగజైన్లోకి ముఖాలు దూర్చుకుని మెల్లగా ఇంగ్లీష్లో సంభాషణ మొదలెట్టారు. వాట్ ఏ పిటీ అంది ఒక ఆమె. పీటీ కాదు, ఇట్ ఈజ్ యాన్ అఫెన్స్ ఎగైనెస్ట్ కంట్రీ. ఎస్, ఇలాంటి వాళ్ళందరినీ బలవంతంగా లాక్కెళ్ళి ఆపరేషన్ చేస్తే తప్ప దేశం బాగుపడదు. ముసలావిడ ఏదో ప్రశ్నలు వేస్తుంది. పెద్ద పిల్లకి ఎన్నేళ్ళు? పెళ్ళి అయిందా? ఇలా ఏవేవో. పార్వతికి అవేం వినిపించటం లేదు. ఎదుటి యువతీమణులిద్దరూ తన గురించి, తన సంతానాన్ని గురించి ఏదో హేళనగా మాట్లాడుతున్నారన్నది మాత్రం అర్థమయ్యింది. ఆమె కళ్ళ నిండుగా నీళ్లు నిలిచాయి. అవి మరెవరూ గుర్తించకుండా చప్పున మొహం బయటికి తిప్పుకుంది. ఆమె మనసు మండుతున్నట్లుంది. ఈ మధ్య తను ఇలా పరోక్షంగా అవమానింపబడటం తరచూ జరుగుతుంది. ఏ పేరంటానికి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, 10 మంది కలిసే ఏ ప్రదేశానికి వెళ్ళినా ఒకరినొకరు ఎంతమంది పిల్లలు మీకు అని అడగటం, సమాధానంగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అంతే అని గర్వంగా ఒకరు చెబితే, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి ఫుల్ స్టాప్ అని మరొకరు గొప్పగా చెప్పుకుంటే, ఒక్కడు చాలు బాబు, వాడికి వేళకు అన్నీ అమర్చేసరికి తల ప్రాణం తోకకు వస్తుంది, ఇక కనలేను, పెంచలేను అంటూ మరొక ఆమె గారాలిపోతుంటే, తన మీదికి ఆ ప్రశ్న ఏ క్షణాన వచ్చి పడుతుందోననిపించి తప్పున పోబోయేంతలో ఎవరో ఒకరు అడిగేవారు. మీకెంతమంది అండి పార్వతమ్మ గారు అంటూ. మొదట్లో గర్వంగానే చెప్పుకునేది. అదో కనిపించే పెద్ద పిల్ల, ఆ నీలం పరికిణి పిల్ల రెండోది, వీడు 4వవాడు, ఇది 3వ పిల్ల. ఇలా ఇందుకు మొత్తమెంతో చెప్పారు కాదు అంది ఒక ఆమె వెటకారంగా. 6 అంది తను. అంతే. మై గాడ్ అన్న కీచు గొంతులు, బాప్రే అన్న బొంగురు గొంతులు, ఓ కంపార్ట్మెంటు కేటాయించాలి అన్న వ్యంగ్యాలు, ఇలాంటి వారి ఇళ్లలో ఫ్యామిలీ ప్లానింగ్ స్టాప్ను విధించాలి అన్న విసుర్లు వినబడినట్లు, తనకు వినిపించి తీరాలన్నట్లు వినిపించేవి. అంతే. ఆ తర్వాత పేరెంటాళ్లకు, పెళ్లిళ్లకు హాజరు కావలసి వస్తే పిల్లలను ఇంటి దగ్గరే ఉండమనేది. ఊహ తెలిసి తెలియని వయసుతో అక్కడేం జరుగుతుందో చూడాలనే ఆతృతతో పిల్లలు వెంట వస్తామని మారం చేసేవారు. వాళ్ళని పిలుచుకు వెళ్ళవే పార్వతి అంటుంది అత్తగారు. ఆవిడకేం తెలుసు, 10 మంది మగపిల్లల్ని, 2 ఆడపిల్లల్ని కని మహాతల్లి అన్న పేరు తెచ్చుకున్న ఆవిడ చేతి చలువ మంచిదని గొడ్రాలు, బాలింతలు పసుపు కుంకుమ కోసం, పాత బట్టల కోసం వచ్చేవారు. వద్దత్తగారు, మీకు తెలియదు, అందరూ హేళన చేస్తున్నారు అంది తెగించి. ఎవరే ఎగతాళి చేసేది? ఏమని ఆశ్చర్యంగా అడిగిందావిడ. నడ్డి మీద చేతులు ఉంచుకుని వంగిపోయిన శరీరాన్ని సరిగ్గా నించోపెట్టాలనే వ్యర్థ ప్రయత్నం చేస్తూ. అంతా చెప్పింది తను. అత్తగారు విరగబడి నవ్వింది. వెర్రి పక్షులు, వాళ్ళేదో అన్నారని ఉన్న పిల్లల్ని దాస్తావా, లేరని అశుభం పలుకుతావా? కన్నది నువ్వు, పెంచుకునేది నువ్వు. నీ సొమ్ము తిని పెరుగుతున్నారే కానీ నీ పిల్లలకు ఆ వెన్నెల విసనకర్రలు ఏం పెడుతున్నారు? చాలే, పిచ్చి మాటలు మాట్లాడక వెంట తీసుకెళ్ళు.
పిదపకాలం పిల్లల్ని కన్న తల్లి గొడ్రాలి కంటే హీనంగా చూడటమా అంటూ ఎంతగానో నొచ్చుకుందావిడ. కానీ అవమానాలు వెంటాడి వేధించాయి. పిల్లల్ని వెంట పిలుచుకు వెళ్ళటం మానేసింది. ఎటు చూచినా తన వెక్కిరిస్తున్నట్లు వేరొక బిడ్డకు కాదిది తరుణం. ముగ్గురి పిదప ఎందుకు భారం అన్న బొమ్మలు, ఇద్దరూ లేక ముగ్గురు చాలు అన్న బొమ్మలు కనిపించసాగాయి. చూడండి పార్వతమ్మ గారు, మనం బ్రతుకుతున్నది 20వ శతాబ్దంలో. ఇంకా పాత భావాలు పోకుంటే ఎలా? చుట్టూరా ఆ బోర్డులు చూస్తున్నారు కదా, మీకు అర్థం కావటం లేదా? ఇంకా కంటారా పిల్లల్ని? ఇలా ఎదుటిపడి అడిగేశారు కొందరమ్మాయిలు. వాళ్ళలో పెళ్లి కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఆపుకోలేక ఏడ్చిన తనను భర్త ఓదార్చారు. అవును పార్వతి, ఒకప్పుడు గొప్ప, ఇప్పుడు తప్పు. ఆస్తి చాలా ఉందని, అన్నం నీళ్లకు గౌరవ ప్రతిష్టలకు లోటు లేదని, ఇంకింతమంది పిల్లలు ఉన్నా మనకేం పర్వాలేదని మనకు తెలుసు. మా అమ్మ కూడా 10 మంది పిల్లలు ఉండాలని పట్టుపట్టింది. మనిద్దరము బాధపడటం లేదు. ఇద్దరికిద్దరం పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నాం. అయినా కాల స్వభావం మారింది. తాము తక్కువ మందిని కనటం వరకు, ఫ్యామిలీ ప్లానింగ్ అమలు జరపటం వరకు గొప్పగా, సంస్కారానికి చిహ్నంగా భావిస్తున్న ఈ నవ నాగరికులు ఎదుటివారిని పిల్లలెక్కువని హేళన చేయటం ఏం నాగరికతో, ఏం సంస్కారమో నాకు అర్థం కావటం లేదు. ఆఖరు పాపతో మనము ఫుల్ స్టాప్ పెట్టేశామని ఈ కుసంస్కారులకు చెప్పుకోవలసిన అవసరం లేదు. నువ్వు బాధపడకు అంటూ రాను రాను పదుగురిలోకి వెళ్లాలంటే భయం పట్టుకుంది తనకు. ఆ మధ్య ఒకసారి పార్వతమ్మ శరీరం జలధరించింది. ఆ సంఘటన కళ్ళెదుట నిలిచినట్లయి శరీరమంతా రోమాంచితమయ్యింది. ఒక్కసారిగా పిల్లలు ముగ్గురికి టైఫాయిడ్ వచ్చింది. మంచాలకు అంటుకుపోయారు. ఈ ముగ్గురు ఈ జబ్బులో వెళ్ళిపోతే తను నాకు ముగ్గురే పిల్లలు అని చెప్పుకోవచ్చు. అమ్మ భయంకరమైన అతి దారుణమైన ఆ ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ మంచంలోని పిల్లాడి హీనస్వరం వెన్ను చరిచింది. ఒక్కసారిగా తల్లి ప్రేమ కదిలిపోయినట్లయింది. ఎంత నికృష్టపు ఆలోచన చేస్తుంది తను పిల్లలకు తిండి పెట్టుకోలేని నిర్భాగ్య స్థితిలో లేదు. తన పిల్లలు తిన్నంత తినగా పారేసేంతటి ఐశ్వర్యం ఉంది. ఏ పేద తల్లో తన బిడ్డలను బ్రతికించుకోలేక మమకారాన్ని చంపుకుని మానవత్వం మసి చేసి పిల్లలు చావు కోరుకుంటుందేమో అదైనా ఊపిరి తిరగని క్షణాలలో. కానీ తను కేవలం తనకు పిల్లలు ఎక్కువ మంది అన్న అవమానం, అవహేళనల నుంచి తనను తాను తప్పించుకోవటానికి అభం శుభం ఎరగని పిల్లలను అనారోగ్యంతో బాధపడుతూ, మృత్యువుతో హోరాహోరీ పోరాడుతూ, బ్రతుకులోని తీపి చవి చూడాలనే తీయటి ఊహలతో ఉన్న ఆ అమాయకులను చల్లగా దీవించాలనేది పోయి చావాలని కోరుకోవటం ఎంతటి రాక్షసత్వం, ఎంతటి అనాగరికం! భగవాన్, నా పాడు కోరిక వినలేదు కదూ. విన్నా మరిచిపో. నా పిల్లలను కాపాడు చాలు. వణికిపోయింది. చలిగాలి వేస్తుందల్లే ఉంది. కిటికీ మూసేయరాదు. ముసలి ముత్తైదువ మెల్లిగా తడుతుంది. ఆలోచనలు ఎగిరిపోయాయి. ఆనాటి తన మనస్థితి, పాడు కోరిక ఈనాడు అనుభూతికి వచ్చి పార్వతమ్మ శరీరం ఇంకా వణుకుతుంది. స్టేషన్ దగ్గర బంధువుల ఇంట జరగబోయే పెళ్లికి తప్పనిసరిగా వెళుతుంది ఆమె. మరో ఊహతో కూడా ఆమె మనసు గందరగోళం అవుతుంది. ఆ వివాహంలో కూడా చాలామంది నవనాగరికులు వస్తారు. వారంతా తనని మాటలతో, సైగలతో చిత్రవద చేస్తారు. అది ఎదుర్కోవటం ఎలా? స్టేషన్ బయటికి వచ్చి రిక్షా వేసుకుని పెళ్లింటి అడ్రస్ చెప్పింది. సరిగా పెళ్లివారిల్లు 10 గజాలుందనగా రోడ్డువారిగా కనిపించింది. పెద్ద పసుపు పచ్చ బోర్డు, ఎర్రని అక్షరాలు. వేరొక బిడ్డకు కాదిది తరుణం. ముగ్గురి పెదప ఎందుకు భారం? భగవాన్, నిట్టొచ్చింది పార్వతమ్మ. పెళ్లివారి ఇంట్లోకి వెళ్ళిపోయింది యాంత్రికంగా. తెల్లవారుజామున యథావిధిగా పెళ్లి జరిగిపోయింది. నిద్రమొత్తు వదిలించుకోవటానికి తలకో గ్లాసు కాఫీ ఇచ్చారు పెళ్లివారు. అందరూ తాగుతున్నారు కాఫీ. ఇందులో అలా బయటికి వెళ్ళిన మగవారిలో కొందరు హడావిడిగా లోపలికి వచ్చారు. అక్కడ ఆ కుటుంబ నియంత్రణ బోర్డు దగ్గర ఎవరో పసిపాపను వదిలి వెళ్లారు. పొత్తిళ్లలో ముట్టుకోవటానికి భయం వేసేలా నెత్తురుగుడ్డలా ఏడుస్తుంది అంటూ వర్ణిస్తున్నారు. క్షణంలో పెళ్లి ఇంట్లో వారంతా చిన్న పెద్ద ఆడ మగ ఆ బోర్డు ఉన్న చోటకు పరుగు తీశారు. నిజమే, బహుశా ఏ తల్లో బిడ్డలు ఎక్కువయ్యో, లేక తన బిడ్డ అని చెప్పుకోలేని స్థితిలోనో అలా పారవేసి ఉంటుంది. బొడ్డు సరిగా కొయ్యలేదేమో. రక్తం దారకట్టి ప్రవహిస్తుంది. అలా రక్తం కారీ కారీ ఏడ్చి ఏడ్చి ఆ బిడ్డ తెల్లారేసరికి చనిపోతుందనో, ఏ కుక్కలో నక్కలో చంపి పారేస్తాయనో లెమ్మనో మనసు రాయి చేసుకుని ఉంటుందా తల్లి.
డర్టీ. ఓ యువతి అసహించుకుంది. మగవారిలో చాలామందికి ఆ దృశ్యం, ఆ పచ్చి నెత్తుటి వాసన వెగటు కలిగించాయల్లే ఉంది. తిరిగి వెళ్ళిపోయారు. పార్వతమ్మ కుతూహలంగా బిడ్డకేసి చూసింది. కన్ను ముక్కు తీరు సరిగానే ఉంది. మగబిడ్డ. బొడ్డుకు దారం కట్టి ఆ తర్వాత కోయకపోవటం వల్ల లీకేజీతో రక్తం దారగా కారిపోతుంది. తన 6 బిడ్డల్లో 4వ బిడ్డకు నర్సు మరిచిపోయి అలా చేసింది. పొత్తిళ్లంతా రక్తంతో తడిసిపోవటంతో డాక్టర్ వచ్చి చూచి నర్సుని కేకవేసి కారణం చెప్పి తిరిగి బొడ్డు సరిచేశాడు. అందుచేత ఇప్పుడేం చెయ్యాలో ఆమెకు వెంటనే స్ఫురించింది. పసిగుడ్డుని చేతుల్లోకి తీసుకుంది. వెంటనే ఓ గట్టి దారం ముక్క తీసుకుంది. చప్పున అంటూ అరిచింది. ఆ జరిగిన పని చూసి విభ్రాంతులైపోయారంతా. ఎవరో పిల్ల దారం కోసం పరిగెత్తింది. ఇదెక్కడి పీడ, ఆవిడ ముట్టుకుందా చండాలాన్ని అనే గుసగుసలు పెద్దగా వినిపించాయి. పార్వతమ్మ ఏం వినే స్థితిలో లేదు. తెచ్చిన దారంతో బొడ్డు సరిగా కట్టింది. 6 నిమిషంలో రక్తస్రావం ఆగిపోయింది. ఇప్పుడేం చేస్తావు? కుతూహలంగా అడిగిందావు కావిడ. నిరసనగా చూస్తూ వేన్నీళ్లు పూసి పౌడర్ రాస్తాను. కలలో మనిషిలా లేచి నిలుచుంది. ఆమె తలలో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆ బోర్డు చదువు పార్వతమ్మ. చదువు రాకుంటే నేను చదివి చెబుతాను అంది. ఇద్దరు పిల్లలు ఫుల్ స్టాప్ అంటూ నిన్న రాత్రి చెప్పుకున్న ఆవిడ. పోనీ నీకిద్దరేగా, 3 పెదపై ఎందుకు భారం అని కాదు ఆ బోర్డులోని మాట. 3వ బిడ్డగా బంగారు తండ్రిలా ఉన్నాడు. వీణ్ణి చూచుకోరాదు. పార్వతమ్మలో ఏదో పట్టుదల హెచ్చింది. ఇది మరీ బాగుంది. ఈ ఇద్దరే ఎక్కువ అనుకుంటున్నాను. నాకేం కర్మ ఈ శనిని తగిలించుకోవటానికి. కావాలనుకున్నప్పుడు నేనే కంటాను మగపిల్లవాణ్ణి, లేకుంటే లేదు. మరి మాట్లాడకు అరిచింది పార్వతమ్మ. కొంపతీసి నువ్వు గాని పెంచుకుంటావా? నీకెంతమంది పిల్లలో మర్చిపోయావా? నిలదీసి అడిగింది మరొకావిడ. మరిచిపోలేదు. నాకు 7 పిల్లలు. ఆ పసిగుడ్డును హృదయానికి హత్తుకుంటూ అందామే. దృఢ నిశ్చయంతో. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. పిల్లాడికి స్నానం చేయించి పౌడర్ రాసి శుభ్రమైన పొత్తిళ్లలో తన చీర ఒకటి చుట్టి తిరుగు ప్రయాణం కట్టింది పార్వతమ్మ. శ్రేయోభిలాషులు బంధువులు మరోమారు హెచ్చరించారు ఆఖరు ప్రయత్నంగా. మీ ఆయన ఒప్పుకోరు. అత్తగారు ఏడుస్తుంది. ఈ శని నీ వెంట వద్దు. అక్కడే పారే. అసలే 6 మందిని కని అవమానకర పరిస్థితిలో ఉన్నావు. అదనంగా 7వ బిడ్డ ఎందుకు? చెప్పుకోలేవు, తల ఎత్తుకోలేవు. పార్వతమ్మ ఏ సమాధానమూ చెప్పలేదు. రిక్షా కదిలింది. ఆ బోర్డు ఈ మారు పార్వతమ్మను వెక్కిరించలేదు. ఆమె గర్వంగా తల ఎత్తుకు కూర్చుంది. 3 పిదప ఎందుకు భారం? ఆ తర్వాత తనకిక మరెంతమందైనా భారం లేదు. తనను హేళన చేస్తున్న ఆడవాళ్లందరిలో తల్లులున్నారు. కానీ తల్లి హృదయం వారిలో ఒక్కరికే లేదు. పాలిన్లున్నాయి. వాటిలో పాలు ఏనాడో మందులతో ఇంకింప చేసుకున్నారు. అందుకే స్త్రీ సహజమైన దయ కూడా లేకపోయింది. అది ఆ పాలతో పాటు ఇంకిపోయింది. తన భర్త ఒప్పుకోవటం, తన అత్తగారు ఒప్పుకోకపోవటం తన స్వవిషయాలు. వారి ఇద్దరి హృదయాలు తనకు తెలుసు. రైల్లో ఎవరో అడిగారు, ఎంతమంది పిల్లలమ్మా మీకు? చేతుల్లోని పసిగుడ్డు తల ఆప్యాయంగా నిమురుతూ అంది పార్వతమ్మ. 7. పుట్టింటి నుంచా? ఆమెకు ఆ క్షణంలో గర్వంగా ఉంది, తృప్తిగా ఉంది. అవును మరి, తను 7 పిల్లల తల్లి. వేరొక బిడ్డకు ఇదే కాబోలు తరుణం. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.